హాయ్ ఫ్రెండ్స్, myself Atish Jain. ఈరోజు నేను మీకు ఇంకొక ఇంట్రెస్టింగ్ ప్రోగ్రామ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ప్రోగ్రామ్ కాన్సెప్ట్ ఏంటంటే డిఫరెంట్ స్లాబ్ లెవెల్స్ని బట్టి యూనిట్ ప్రైస్ అనేది మారుతుంటుంది. సో ప్రోగ్రామ్ ఏంటంటే రైట్ ఎ ప్రోగ్రామ్ టు ప్రిపేర్ ఎలక్ట్రిసిటీ బిల్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ డేటా. యూనిట్ కన్జ్యూమ్డ్ లెస్ దెన్ 100 అయితే డొమెస్టిక్కి 500 రూపీస్ అండ్ కమర్షియల్కి 750 రూపీస్. మీన్స్ ఇక్కడ అర్థం ఏంటంటే 100 యూనిట్స్ లోపల ఎంత కన్జంప్షన్ జరిగినా మినిమం టారిఫ్ అనేది 500 రూపీస్ ఫిక్స్డ్ ఫర్ డొమెస్టిక్ యూజర్స్, అలాగే కమర్షియల్కి 750 రూపీస్ ఫిక్స్డ్. సో దీన్ని బట్టి మీకు అర్థమై ఉంటుంది, మనం ఎలక్ట్రిసిటీ బిల్ ప్రిపరేషన్ గురించి మాట్లాడుతున్నాం. డొమెస్టిక్ అంటే హౌస్ హోల్డ్ పర్పసెస్కి ఏదైతే కనుక బిల్లింగ్ సిస్టమ్ ఉంటుందో అది, అండ్ కమర్షియల్ అంటే బిజినెసెస్కి ఏదైతే కనుక బిల్లింగ్ సిస్టమ్ ఉంటుందో. మీన్స్ బిజినెసెస్కి ఎలక్ట్రిసిటీ యూజ్ చేసేటప్పుడు వాటికి యూనిట్ ప్రైస్ వేరే ఉంటుంది, అండ్ డొమెస్టిక్కి యూనిట్ ప్రైస్ అనేది వేరే ఉంటుంది. సో ఫస్ట్ స్లాబ్ ఏంటంటే అప్ టు 100 యూనిట్స్. ఓకే, అప్ టు 100 యూనిట్స్ ప్రైస్ అనేది డొమెస్టిక్కి 500 రూపీస్ ఫిక్స్డ్, కమర్షియల్కి 750 రూపీస్ ఫిక్స్డ్. 100 నుండి 200 యూనిట్స్ వరకు డొమెస్టిక్కి పెర్ యూనిట్ 3 రూపీస్ 50 పైస్, అలాగే కమర్షియల్కి పెర్ యూనిట్ 5 రూపీస్ 50 పైస్. అలాగే థర్డ్ స్లాబ్ 200 నుండి 300 యూనిట్స్కి డొమెస్టిక్ కేటగిరీలో 6 రూపీస్ పెర్ యూనిట్ అండ్ కమర్షియల్కి 7 రూపీ 50 పైస్ పెర్ యూనిట్. అండ్ ఫోర్త్ స్లాబ్ అబౌవ్ 300 యూనిట్స్, ఇంకా ఎన్ని యూనిట్స్ కన్జంప్షన్ చేసినా డొమెస్టిక్ యూజర్స్కి 8 రూపీస్ పెర్ యూనిట్ అండ్ కమర్షియల్ 9 రూపీస్ 50 పైస్ పెర్ యూనిట్. సో ఇది స్లాబ్ సిస్టమ్. సో ఫర్ ఎగ్జాంపుల్ 200 యూనిట్స్ కన్జంప్షన్ చేయడం జరిగింది. నేను జస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను మీకు, ఇది ఎలా క్యాలిక్యులేట్ చేయాలన్నది. ఫస్ట్ మీరు ఆ లాజిక్ అనేది అర్థమైతే ఆటోమేటికల్గా ప్రోగ్రామ్ అనేది ఈజీగా రాయొచ్చు. సో ఫస్ట్ నేను మీకు బేసిక్ క్యాలిక్యులేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి ఇక్కడ చూడండి. ఓకే, సో డొమెస్టిక్ కేటగిరీలో 200 యూనిట్స్ కన్జంప్షన్ చేయడం జరిగింది అనుకోండి సపోజ్. అప్పుడు మీరు 200 ఇంటూ 3 రూపీస్ 50 పైస్ అనుకుంటున్నారా? అలాగైతే రాంగ్. ఓకే, 200 ఇంటూ 3 రూపీస్ 50 పైస్ కాదు ఫ్రెండ్స్. ఈ స్లాబ్ బేస్డ్ క్యాలిక్యులేషన్ ఎలా ఉంటుందంటే అప్ టు 100 యూనిట్స్ ఎంత డొమెస్టిక్కి 500 రూపీస్ ప్లస్ 100 నుండి 200 లోపల అంటే సెకండ్ స్లాబ్లో ఎన్ని యూనిట్స్ వచ్చినాయి? ఎగ్జాక్ట్లీ 100 యూనిట్స్ వచ్చినాయి. సో ఆ 100 యూనిట్స్కి మాత్రమే 3 రూపీస్ 50 పైస్ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది. సో 100 యూనిట్స్ ఇంటూ 3 రూపీస్ 50 పైస్ అంటే ఎంత అవుతుంది? 350 రూపీస్ అనేది అవుతుంది. ఓకేనా, అర్థమైంది కదా? సో ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందారు. ఒకవేళ టోటల్ యూనిట్ కన్జంప్షన్ అనేది 250 యూనిట్స్ వచ్చింది అనుకోండి ఒకసారి. ఓకే, 250 యూనిట్స్ వచ్చింది అనుకోండి. ఫస్ట్ స్లాబ్ సో 250 యూనిట్స్ కదా. సో దీన్ని మీరు 3 స్లాబ్స్లో డివైడ్ చేయండి. ఫస్ట్ 100 యూనిట్స్, దాని తర్వాత నెక్స్ట్ 100 యూనిట్స్, నెక్స్ట్ 50. సో ఫస్ట్ స్లాబ్, సెకండ్ స్లాబ్, థర్డ్ స్లాబ్ అంటే 250 యూనిట్స్ టోటల్గా ఫస్ట్ స్లాబ్లో మనకి ఎంత క్యాలిక్యులేట్ అవుద్ది? 500 రూపీస్ ఫిక్స్డ్. సెకండ్ స్లాబ్లో 100 నుండి 200 వరకు 3 రూపీస్ 50 పైస్ చెప్పిన 350 రూపీస్ ఇక్కడ. నెక్స్ట్ ఆ 50 యూనిట్స్ ఎక్స్ట్రా ఏదైతే ఉందో చూసారా 200కి పైన, ఆ 50 యూనిట్స్కి మాత్రమే మనకి 6 రూపీస్ చెప్పిన క్యాలిక్యులేట్ అవుద్ది. సో 6 5 ఎంత? 30. సో ఇక్కడ మళ్ళీ మనకి 300 రూపీస్ అనేది అయింది. అర్థమైందా ఇప్పుడు మీకు? సో కాన్సెప్ట్ కనుక మీకు క్లియర్గా అర్థమై ఉంటే నేను ఇప్పుడు ప్రోగ్రామింగ్ని స్టార్ట్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇంకొకటి మీకు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఈ ప్రోగ్రామ్ని రాసేటప్పుడు ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో మీరు ఫస్ట్ నోట్బుక్లో నోట్ చేసుకోవాలి, దాని తర్వాత ప్రోగ్రామ్ రాయడం స్టార్ట్ చేయాలి. ఎందుకంటే డిఫరెంట్ స్లాబ్ రేట్స్ ఉన్నాయి అండ్ ఇవన్నీ గుర్తుపెట్టుకుని ప్రోగ్రామ్ రాయడం అంటే కష్టం ఖచ్చితంగా. సో ఈ ప్రోగ్రామ్ని నేను మీకు
డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో మీరేం చేస్తారంటే ఫస్ట్ నోట్బుక్లో నోట్ చేసుకోండి. నోట్ చేసుకున్న తర్వాతే ప్రోగ్రామ్ని ప్రాక్టీస్ చేయడం అనేది స్టార్ట్ చేయండి. ప్రోగ్రామ్ మీకు కొంచెం కాంప్లికేటెడ్గా అనిపించవచ్చు, బట్ ఫ్రెండ్స్ ఈ టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేస్తేనే మనకి సబ్జెక్ట్ మీద గ్రిప్ పెరుగుతుంది. ఎప్పుడు యాడింగ్ ఆఫ్ 2 numbers, బిగ్గెస్ట్ ఆఫ్ 2 numbers ప్రోగ్రామ్ చేసుకుంటూ వెళ్తే మనకి సబ్జెక్ట్ మీద హోల్డ్ ఎప్పుడు వస్తుంది? సో కష్టమైనా సరే ఇటువంటి ప్రోగ్రామ్స్నే ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. లెట్స్ స్టార్ట్ సి ఫ్రీ ఐడి. ఫ్రెండ్స్ ఇది సి ఫ్రీ ఐడి, Slab.c అన్నది ప్రోగ్రామ్ నేమ్. ఓకే, అండ్ లెట్స్ స్టార్ట్ రైటింగ్ ద ప్రోగ్రామ్. సో మీరు ప్రీవియస్గా సేమ్ ఎగ్జాంపుల్ని ప్రాక్టీస్ చేశారు కదా, గుర్తుందా మీకు? bill.c అని చెప్పి మీన్స్ ప్రీవియస్ మంత్ రీడింగ్ యాక్సెప్ట్ చేసి ప్రజెంట్ మంత్ రీడింగ్ యాక్సెప్ట్ చేసి దాని తర్వాత మనం యూనిట్స్ కన్జ్యూమ్డ్ క్యాలిక్యులేట్ చేసి, సో అదంతా మళ్ళీ టైప్ చేయడం ఎందుకు అనుకుంటే ఆ కోడ్ని మీరు అక్కడ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసి అలా కూడా ప్రోగ్రామ్ కంటిన్యూ చేయొచ్చు. సో ఎలక్ట్రిసిటీ బేస్డ్ ఎగ్జాంపుల్స్ ఎలాగ 2 చూసాం కదా, అండ్ మనకి వేరియబుల్ డిక్లేర్ చేయడం, ఓకే, ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్స్ రాయడం, స్కాన్ఎఫ్ రాయడం ఇవన్నీ అలవాటు అయినాయి. సో ఒక ప్రోగ్రాంలో ఉన్న కావాల్సిన కోడ్ని తీసుకుని ఈ ప్రోగ్రాంలో ఎలా కాపీ చేయాలి అన్నది కూడా ఒకసారి నేర్చుకుంటే బెటర్ కదా. సో అది నేను మీకు చూపిస్తాను. సో ఆ ప్రోగ్రామ్ పేరు ఏంటంటే bill.c. ఓకే, సో ఇది bill.c. దీంట్లో కావాల్సిన కోడ్ని కాపీ చేస్తాం. చూడండి, వేరియబుల్స్ని, అలాగే ఈ లాస్ట్ మంత్ రీడింగ్, ప్రజెంట్ మంత్ రీడింగ్, అదేవిధంగా యూనిట్ కన్జంప్షన్, జస్ట్ ఇక్కడి వరకు చాలు. ఓకే, సో Ctrl+C కాపీ అయింది. ఇప్పుడు మళ్ళీ మీరు ఏం చేస్తారంటే మన ప్రోగ్రామ్ని ఓపెన్ చేయండి, Slab.c. ఫైన్, అండ్ ఇక్కడికి వచ్చి ఏం చేస్తారంటే Ctrl+V అనండి, దట్స్ ఇట్. సో ఆ ప్రోగ్రాంలో ఉన్న కొంచెం కోడ్ని తీసుకొచ్చి మనం ఇక్కడ కాపీ చేసి పేస్ట్ చేసాం. అండ్ వేరియబుల్స్ని ప్రీవియస్ ఎగ్జాంపుల్తో వర్క్ చేసేటప్పుడు ఇన్స్టలేట్ చేయలేదు, బట్ ఇక్కడ ఇన్స్టలేట్ చేద్దాం. LMR = PMR = యూనిట్ కన్జంప్షన్ బిల్ అమౌంట్. వేరియబుల్ నేమ్ బిల్ అమౌంట్ కాదు, ఇక్కడ అమౌంట్ అని పెడతాను, దట్స్ ఇట్. ఎందుకంటే ప్రోగ్రాంలో చాలా చోట్ల యూజ్ చేయవలసి వస్తుంది కదా, సో దానివల్ల వేరియబుల్ నేమ్ సింపుల్గా ఉంటే బెటర్ అని అమౌంట్ అని తీసుకుని 0కి ఇన్స్టలేట్ చేశాను. చూసారు కదా ఫ్రెండ్స్, టోటల్గా 4 వేరియబుల్స్ వచ్చినాయి, LMR, PMR, UC, అమౌంట్. అండ్ గుర్తుపెట్టుకొని బాగా అమౌంట్ అనేది ఫ్లోట్లో తీసుకున్నాం. ఫైన్, సో ఇక్కడ వరకు అయితే బాగానే ఉంది. అండ్ డొమెస్టిక్ అండ్ కమర్షియల్ ని బట్టి కదా మనకి యూనిట్ ప్రైస్ అనేది డిసైడ్ అవుతుంది. సో దీన్ని బట్టి మనం ఏం చేయాలంటే ఇంకొక వేరియబుల్ని కూడా తీసుకోవాలి, క్యారెక్టర్ కేటగిరీ. ఇంకో వేరియబుల్ కూడా తీసుకోవాలి, ఆ వేరియబుల్ పేరేంటి? కేటగిరీ. సో ఇప్పుడు మనం ఇంకో ఇన్పుట్ని కూడా రీడ్ చేయాలి, అదేంటంటే కేటగిరీ. సో ఇక్కడ చూడండి, ప్రింట్ ఆఫ్ ఎంటర్ కేటగిరీ, CATEGORY కేటగిరీ. సో కేటగిరీలో కస్టమర్ ఏమి ఎంటర్ చేయాలి? అయితే D ఫర్ డొమెస్టిక్ లేదా C ఫర్ కమర్షియల్. ఓకే, అండ్ స్కాన్ఎఫ్ %C, %, CAT అంటే కేటగిరీని అర్థం. సో ఫ్రెండ్స్, కేటగిరీని రీడ్ చేసిన తర్వాత ఇప్పుడు మన ప్రోగ్రామింగ్ అనేది స్టార్ట్ అవ్వాలి. సో ఇఫ్ కేటగిరీ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ డొమెస్టిక్ రాద్దారు D. సో మనం లోయర్ కేస్తో కంపేర్ చేస్తున్నాము. ఒకవేళ కస్టమర్ అండ్ యూజర్ క్యాపిటల్ D ఎంటర్ చేశాడు, సో మనం ఇక్కడ కంపారిజన్ అనేది క్యాపిటల్ Dతో కూడా మళ్ళీ చేయాలి, ఆర్ కేటగిరీ ఈక్వల్స్ టు క్యాపిటల్ లెటర్లో D. సో అలా కాకుండా నేను మీకు ఇక్కడ ఇంకో కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేంటంటే కస్టమర్ ఒకవేళ ఎలా ఎంటర్ చేసినా మనం ఆ క్యారెక్టర్ని క్యాపిటల్లో మార్చేద్దారు. ఓకే, సో ప్రీవియస్ ఎగ్జాంపుల్స్లో నేను మీకు చెప్పాను, 2 అప్పర్ 2 లోవర్ అని ఫంక్షన్స్ ఉన్నాయి. ఈ ఫంక్షన్స్ ఏ హెడర్ ఫైల్లో ఉన్నాయంటే C-type.h అనే హెడర్ ఫైల్లో ఉన్నాయి. సో నేను మీకు C-type.h అనే హెడర్ ఫైల్ని కూడా ముందుగానే ఇంక్లూడ్ చేసి ఉంచాను. సో ఈ హెడర్ ఫైల్ ఇంక్లూడ్ అయి ఉంది, అర్థమైంది కదా C-type.hని ఎందుకు ఇంక్లూడ్ చేశాను? బికాస్ ఐ వాంట్ టు యూస్ 2 అప్పర్ ఆర్ 2 లోవర్ ఫంక్షన్. నెక్స్ట్ మీరు ఏదైనా యూస్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. సో ఇక్కడ ఏం చేద్దారనుకుంటున్నానంటే కేటగిరీని రీడ్ చేయగానే 2 అప్పర్ అనే ఫంక్షన్ ఉపయోగించి కేటగిరీ అనే వేరియబుల్ని పారామీటర్ కింద పాస్ చేస్తాను.
సో ఈ టు అప్పర్ అనే ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఈ కేటగిరీ వేరియబుల్లో ఉన్న డేటాని తీసుకుని అప్పర్ కేసులో మారుస్తుంది. ఆ డేటాని మళ్ళీ మీరు అదే కేటగిరీ వేరియబుల్లో అసైన్ చేయండి. ఓకే, సో ఇప్పుడు మీరు ఇక్కడ క్యాపిటల్ లెటర్లో కంపేర్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే డేటా అనేది ఎలా ఎంటర్ చేసినా చివరికి మనకి క్యాపిటల్ లెటర్లోనే ఉంటుంది. సో ఇప్పుడు ఆర్ అని రాసి మళ్ళీ లోయర్ కేసులో కంపేర్ చేయవలసిన అవసరం లేదు. ఓకే, బ్రాకెట్ స్టార్ట్ చేసి బ్రాకెట్ ఎండ్ చేయండి. ఎందుకంటే ఇక్కడ మనకి కోడ్ ఫర్ డొమెస్టిక్ అనేది వస్తుంది. ఎల్స్ పార్ట్ కోడ్ రాయడం కూడా చెప్తాను, ఫస్ట్ స్కెల్టన్ రెడీ చేసేస్తాను. ఎల్స్ పార్ట్లో ఇఫ్ కేటగిరీ ఈక్వల్ టు సి, ఒకవేళ కమర్షియల్ అయితే ఇది కూడా క్యాపిటల్ సి పెట్టండి. చూసారా, లోయర్ కేసులో మనం కంపేర్ చేయవలసిన అవసరం లేదు, ఎందుకంటే చివరికి లోయర్ కేసులో వచ్చినా దాన్ని మనం ఏం చేసామంటే క్యాపిటల్ లెటర్లో మార్చాం. ఎల్స్ పార్ట్, ఈ ఎల్స్ పార్ట్లో ఏం ఇస్తామంటే ప్రింట్ ఆఫ్ /n రాంగ్ ఇన్పుట్, WRONG ఇన్పుట్. ఓకే, రాంగ్ ఇన్పుట్ మీన్స్ కేటగిరీలో డి కానీ సి కానీ కాకుండా వేరే ఏది ఇచ్చినా సరే మనకి రాంగ్ ఇన్పుట్ అని మెసేజ్ రావాలి. ఓకే ఫైన్, ఇక్కడ డొమెస్టిక్ రిలేటెడ్ లాజిక్ రావాలి, ఇక్కడ మనకి కమర్షియల్ రిలేటెడ్ లాజిక్ అంతా రావాలి. సో ఇప్పుడు ఆ లాజిక్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రోగ్రామ్ కొంచెం పెద్దది అవుతుంది ఫ్రెండ్స్, బట్ తప్పదు, ఈ టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్సే ప్రాక్టీస్ చేయాలి. సో ఇక్కడ మీరు కావాలంటే కామెంట్ లైన్ కూడా ఉంచేయచ్చు, ఏమని లాజిక్ ఫర్ డొమెస్టిక్. ఎందుకంటే ప్రోగ్రామ్ పెరిగే కొలది మనం ఈ కామెంట్ లైన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, లేదంటే ఎక్కడ ఏం రాస్తున్నావు ఏంటో తెలియదు కదా. అండ్ ఇక్కడ ఏం చేస్తారంటే లాజిక్ ఫర్ కమర్షియల్. ఇప్పుడు మనం ఇక్కడ డొమెస్టిక్కి లాజిక్ని రాద్దాం. ఇఫ్ యూసీ యూనిట్ కన్జంప్షన్ ఈజ్ లెస్ దాన్ 100 మీన్స్ అప్ టు 100 యూనిట్స్ మీన్స్ 99 యూనిట్స్ వరకు మనకి ఎంత డొమెస్టిక్కి 500 రూపీస్. సో అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 500 మీన్స్ కన్జంప్షన్ అనేది 0 యూనిట్స్ అయినా 10 యూనిట్స్ అయినా 20 యూనిట్స్ అయినా 90 యూనిట్స్ అయినా చివరికి అమౌంట్ అనేది 500 రూపీస్ ఫిక్స్డ్. మీకు ప్రోగ్రామ్ ఈజీగా అర్థం అవడం కోసం నేను ఏం చేస్తానంటే ఈక్వల్ టు కూడా పెట్టేస్తాను, మీన్స్ 100 యూనిట్స్ వరకు 500 రూపీస్ ఫిక్స్డ్ అని అర్థం. ఓకే, నెక్స్ట్ ఎల్స్ పార్ట్ మీన్స్ ఒకవేళ యూనిట్ కన్జంప్షన్ 150 యూనిట్స్ వచ్చింది అనుకోండి. ఓకే, సో బ్రాకెట్స్ ఓపెన్ చేసి క్లోజ్ చేయండి. ఇఫ్ యూసీ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 200 మీన్స్ 100 యూనిట్స్ దాటింది, కానీ 100 నుండి 200 వరకు మాత్రం ఒక స్లాబే కదా, మనకి ఒక స్లాబ్ రేటే కదా, ఎంత అది 3 రూపీస్ 50 పైస్. సో ఇఫ్ యూసీ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100, సో ఇప్పుడు 150 యూనిట్స్ కన్జంప్షన్ జరిగింది. సో టోటల్ 150 యూనిట్స్కి 3 రూపీస్ 50 పైస్ క్యాల్కులేట్ అవ్వదు ఫ్రెండ్స్, అదే మీరు గుర్తుపెట్టుకోవాలి. 100 యూనిట్స్ వరకు మాత్రం 500 రూపీస్ ఫిక్స్డ్. ఆ 50 యూనిట్స్ ఎక్స్ట్రా ఉంచేసారా, ఆ ఎక్స్ట్రా యూనిట్స్కి మాత్రమే 3 రూపీస్ 50 పైస్ క్యాల్కులేట్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఇంకొక వేరియబుల్ డిక్లేర్ చేయాలి. ఆ వేరియబుల్కి పేరు ఏం పెడతానంటే ఎక్స్ట్రా అని పెడతాను. అది ఎందుకో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. ఎక్స్ట్రా అండ్ ఎక్స్ట్రా ఈక్వల్ టు 0 అన్నది కూడా ఇన్స్టలేట్ చేయాలి. ఎక్స్ట్రా వేరియబుల్ని కూడా 0కి ఇన్స్టలేట్ చేశాను. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ యూనిట్ కన్జంప్షన్ అనేది మనకి 100 యూనిట్స్ కన్నా అబోవ్ అయింది. సో 100 యూనిట్స్ కన్నా ఎంత అబోవ్ అయింది అన్నది మనం తెలుసుకోవాలి, అది ఫస్ట్ స్టెప్. సో ఇక్కడ ఏం చేస్తారంటే ఎక్స్ట్రా యూనిట్స్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ యూనిట్ కన్జంప్షన్ ఏదైతే ఉందో యూనిట్ కన్జంప్షన్ మైనస్ 100. ఓకే, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ యూనిట్ కన్జంప్షన్ వచ్చి 120 యూనిట్స్ వచ్చింది అనుకోండి. సో ఇప్పుడు చూడండి, ఈజ్ 120 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100 కాదు కదా, కండిషన్ ఫెయిల్ అయింది. సో ఎప్పుడైతే కండిషన్ ఫెయిల్ అయిందో వెంటనే కంట్రోల్ ఎల్స్ పార్ట్కి వస్తుంది. ఇఫ్ యూసీ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 200, సో 120 లెస్ దాన్ 200 కదా. సో ఇప్పుడు మనం ఏం తెలుసుకోవాలంటే 100 కన్నా ఎక్స్ట్రా ఎన్ని యూనిట్స్ కన్జంప్షన్ అయినాయి అది తెలుసుకోవాలి. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే
ఎక్స్ట్రా ఈజ్ ఈక్వల్ టు యూసీ. యూసీలో ఎంత ఉంది ఇప్పుడు 120 ఉంది, మైనస్ 100. సో ఎక్స్ట్రా ఎంత అవుతుంది ఇప్పుడు మనకి 20 యూనిట్స్. ఇప్పుడు ఏం చేయాలంటే అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ 100 యూనిట్స్కి 500 రూపీస్ ఫిక్స్డ్, ఆ ప్లస్ ఎక్స్ట్రా యూనిట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రమే 3 రూపీస్ 50 పైస్ అనేది అప్లికబుల్ అవుతుంది. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ లాజిక్. మళ్ళీ ఈ బ్రాకెట్ ఇక్కడ క్లోజ్ చేయండి, ఆల్రెడీ క్లోజ్ చేసే ఉంది. ఓకే, నెక్స్ట్ ఎల్స్ ఇఫ్ యూసీ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 300 మీన్స్ 200 నుండి 300 ఏదైతే కనుక కన్జంప్షన్ ఉంటుందో దానికి రేట్ అంతా 6 రూపీసే కదా. సో ఫస్ట్ 100 యూనిట్స్కి 500 ఫిక్స్డ్, నెక్స్ట్ 100 యూనిట్స్ మీన్స్ అప్ టు 200 3 రూపీస్ 50 పైస్. అండ్ ఒకవేళ 250 యూనిట్స్ కన్జంప్షన్ అయింది అనుకోండి, మళ్ళీ ఫస్ట్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఈజ్ 250 లెస్ దాన్ ఈక్వల్ టు 100? కాదు కదా, కంట్రోల్ ఇక్కడికి వచ్చింది. ఈజ్ 250 లెస్ దాన్ ఈక్వల్ టు 200? అది కూడా కాదు కదా, కంట్రోల్ ఇక్కడికి వచ్చింది. ఈజ్ 250 లెస్ దెన్ 300? ఎస్, 250 300 కన్నా తక్కువే కదా. సో ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే 300 కన్నా తక్కువే, కానీ 200 కన్నా ఎంత ఎక్కువ, మీ యూనిట్ కన్జంప్షన్ ఏదైతే ఉందో 200 కన్నా ఎంత ఎక్కువ తెలుసుకోవాలి. సో ఎక్స్ట్రా ఈజ్ ఈక్వల్ టు యూనిట్ కన్జంప్షన్ మైనస్ 200. ఇప్పుడు మీకేం తెలుస్తుందంటే ఈ యూసీలో ఏదైతే కన్జంప్షన్ ఉందో అది 200 కన్నా ఎంత ఎక్కువ ఉందన్నది తెలుస్తుంది. సో ఇప్పుడు ఏం చేస్తామంటే అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు, చూడండి ఫస్ట్ 100 యూనిట్స్కి ఎంత 500 రూపీస్ ఫిక్స్డ్. ఓకే, నెక్స్ట్ 100 యూనిట్స్కి ఎంత 3 రూపీస్ 50 పైస్ చెప్పిన 350 రూపీస్ ఫిక్స్డ్, ప్లస్ నెక్స్ట్ ఎన్నైతే కనుక 200 పైన కన్జ్యూమ్ అయినాయో వాటికి మాత్రమే 6 రూపీస్ చెప్పిన క్యాల్కులేట్ అవుతుంది. సో ఇక్కడ ఏం చేస్తారంటే ఎక్స్ట్రా ఇంటూ 6. ఓకే, మళ్ళీ ఎల్స్ పార్ట్. ఇది దేని గురించి, ఇంకా అబోవ్ 300 ఏదైతే ఉందో దానికి 8 రూపీస్ అనేది క్యాల్కులేట్ అవుతుంది. సో ఎక్స్ట్రా ఈజ్ ఈక్వల్ టు యూసీ మైనస్ 300 మీన్స్ అప్ టు 300 యూనిట్స్ వరకు అయితే ఇది, అండ్ అబోవ్ 300 యూనిట్స్ ఏదైతే ఉంటుందో ఆ యూనిట్కి 8 రూపీస్ అనేది అప్లికబుల్ అవుతుంది. సో అమౌంట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ 100 యూనిట్స్కి 500 రూపీస్ ఫిక్స్డ్, నెక్స్ట్ 100 యూనిట్స్కి 3 రూపీస్ 50 పైస్ చెప్పిన 350, ప్లస్ నెక్స్ట్ 100 యూనిట్స్కి 6 రూపీస్ చెప్పిన 600, ప్లస్ 300 అబోవ్ ఏదైతే కనుక కన్జంప్షన్ అయిందో వాటికి ఎక్స్ట్రా ఇంటూ 8 రూపీస్ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్, ఇదంతా లాజిక్. ఓకే, మీకు కన్ఫ్యూజన్ కింద అనిపించవచ్చు, బట్ తప్పదు ఫ్రెండ్స్, మీరు ఈ రేంజ్లో ప్రోగ్రామ్స్ని ప్రాక్టీస్ చేయవలసిందే. సో కమర్షియల్కి కూడా సేమ్ ఇంచుమించు ఇదే కోడ్ ఉంటుంది. సో మళ్ళీ టైప్ చేయడం ఎందుకు అని కాపీ చేసి పేస్ట్ చేస్తున్నాను. మీరైతే దయచేసి కాపీ చేసి పేస్ట్ చేయొద్దు, ఎందుకంటే చాలా కన్ఫ్యూజన్లో పడిపోతారు. అండ్ కాపీ చేసి పేస్ట్ చేసిన ప్రతి లైన్ని చాలా జాగ్రత్తగా చూడాలి. సో నేను కాపీ చేసి పేస్ట్ చేశాను, ఇప్పుడు ఒక్కొక్క లైన్ని నేను క్లియర్ కట్గా చూసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకే, కమర్షియల్కి అప్ టు 100 యూనిట్స్, ఎంత 750 రూపీస్ ఈజ్ ద ఫిక్స్డ్. ఓకే, నెక్స్ట్ 100 కన్నా అబోవ్ అండ్ 200 కన్నా బిలో మీన్స్ 100 నుండి 200 బిలో ఎంత ఎక్స్ట్రా యూనిట్స్ కన్జంప్షన్ అయింది అది తెలుసుకోండి. ఆ లాజిక్ అయితే డొమెస్టిక్ కానీ కమర్షియల్ కానీ సేమ్, అదేం డిఫరెన్స్ ఉండదు. మెయిన్ అమౌంట్స్ దగ్గర మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. 750 రూపీస్ ఫస్ట్ 100 యూనిట్స్కి ఫిక్స్డ్, నెక్స్ట్ ఏవైతే ఎక్స్ట్రా యూనిట్స్ ఉన్నాయో వాటికి 5 రూపీస్ 50 పైస్ చెప్పిన క్యాలిక్యులేట్ అవుతుంది. ఓకే, దాని తర్వాత 200 నుండి 300 యూనిట్స్కి ఫస్ట్ 100 యూనిట్స్కి 750 రూపీస్ ఫిక్స్డ్, నెక్స్ట్ 100 యూనిట్స్కి 550 రూపీస్ ఫిక్స్డ్, అండ్ దాని తర్వాత ఏదైతే కనుక 200 అబోవ్ కన్జంప్షన్ జరిగిందో వాటికి 7 రూపీస్
50 పైస్ చెప్పున క్యాల్కులేషన్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ ఇప్పుడు ఏంటి, అబోవ్ 300 యూనిట్స్. సో అబోవ్ 300 యూనిట్స్ కన్జంప్షన్ అయితే మనం ఎంత కన్జంప్షన్ అయిందో ఇలా తెలుసుకుంటున్నాం ఇక్కడ. అండ్ ఇక్కడ చూడండి, ఫస్ట్ 100 యూనిట్స్కి 750 రూపీస్ ఫిక్స్డ్, నెక్స్ట్ 100 యూనిట్స్కి 5 రూపీస్ 50 పైస్ చెప్పున 550 రూపీస్, అండ్ నెక్స్ట్ 100 యూనిట్స్కి మీన్స్ 200 నుంచి 300 లోపల వాళ్ళకి 7 రూపీస్ 50 పైస్ చెప్పున 750 రూపీస్. అండ్ ఎక్స్ట్రా ఏవైతే కనుక ఉన్నాయో మీన్స్ అప్ టు 300 అయితే రాసేసాం మనం 750 రూపీస్ అని. అండ్ అబోవ్ 300 ఏదైతే ఉందో వాటికి 9 రూపీస్ 50 పైస్ చెప్పున క్యాల్కులేట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, సో క్యాల్కులేషన్ పార్ట్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడు రిజల్ట్ ప్రింట్ చేసేటప్పుడు యువర్ సర్వీస్ నంబర్ కమ్స్ అండర్ డొమెస్టిక్ కేటగిరీ అని మెసేజ్ వచ్చి అప్పుడు బిల్ అమౌంట్ రావాలి. ఓకే, సో దీనికోసం ఎలా రాస్తామంటే ఇఫ్ కేటగిరీ ఈజ్ ఈక్వల్ టు డి డొమెస్టిక్ అయితే ప్రింట్ ఆఫ్ /n యువర్ సర్వీస్ నంబర్ కమ్స్ అండర్ డొమెస్టిక్ కేటగిరీ అని ప్రింట్ చేసి దాని తర్వాత అమౌంట్ ప్రింట్ చేయాలి. సో మనం అమౌంట్ అనేది కమర్షియల్కి ప్రింట్ చేయాలి, అలాగే డొమెస్టిక్ కూడా ప్రింట్ చేయాలి కదా. సో ఫస్ట్ ఈ మెసేజ్ రాసేస్తాను, దాని తర్వాత అమౌంట్ని ప్రింట్ చేస్తాను. యువర్ సర్వీస్ నంబర్ కమ్స్ అండర్ కమర్షియల్ కేటగిరీ. ఓకే, అర్థమైందా? యువర్ సర్వీస్ నెంబర్ కమ్స్ అండర్ డొమెస్టిక్ కేటగిరీ డి అయితే, డి కాకపోతే ఏముంది, సిఏ కదా. సో అది ఇది ప్రింట్ అయిన తర్వాత అప్పుడు /n ఇచ్చి ఫైనల్ ELECTRICTY ఎలక్ట్రిసిటీ బిల్ ఈజ్ పర్సంటేజ్ డి ఇచ్చే తప్పు చేయొద్దు పని, ఎందుకంటే మనం అమౌంట్ని ఫ్లోట్లో తీసుకున్నాం. సో ఎఫ్ ఇచ్చి ఏఎంటీ అని ఇవ్వండి, బ్రాకెట్స్ క్లోజ్ సెమీకోలన్, సేవ్ ద ప్రోగ్రామ్ F5. ఓకే, ఏం ఎర్రర్ రాకుండా ఉంటే బాగుంటుంది, ఎర్రర్స్ వస్తే కరెక్ట్ చేస్తాను, డోంట్ వరీ. అమ్మా ఎర్రర్ అయితే రాలేదు, ఫైన్. లాస్ట్ మంత్ రీడింగ్ 200 యూనిట్స్, ప్రజెంట్ మంత్ రీడింగ్ 250 యూనిట్స్. షిట్ ఫ్రెండ్స్, గెస్ట్ చేయగలుగుతారు ఎక్కడ మిస్టేక్ చేసాం? చెప్పాను కదా, క్యారెక్టర్ డేటాతో వర్క్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే, కీబోర్డ్ బఫర్ని క్లీన్ చేయాలి. నేను కూడా ప్రోగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మర్చిపోయాను. ఓకే ఫైన్. సో ఇక్కడ ఏం చేస్తారంటే F+std ఇన్ ఇవ్వండి, అండ్ ఇప్పుడు ప్రోగ్రామ్ని మళ్ళీ రన్ చేయండి. 200 యూనిట్స్ అండి. ఓకే, లాస్ట్ మంత్ రీడింగ్ అండ్ ప్రజెంట్ మంత్ రీడింగ్ 400 యూనిట్స్ అని ఇస్తాను, అండ్ కేటగిరీ డొమెస్టిక్ అని ఇస్తాను. సో ఫస్ట్ సిస్టమ్ రిజల్ట్ ఇవ్వక ముందు మనమే ఒకసారి క్యాలిక్యులేట్ చేద్దాం, అండ్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత రిజల్ట్ ఎంత వచ్చిందో తెలుసుకుందాం, అండ్ దాన్ని బట్టి కంపేర్ చేద్దారు మనకు వచ్చిన అవుట్పుట్ కరెక్టా కాదా. ఈ విధంగా టెస్ట్ చేయాలి ఫ్రెండ్స్. ఇంకా లేకపోతే మనకి ఎలా తెలుస్తుంది మన ప్రోగ్రామ్ కరెక్టా కాదా అని చెప్పి. సో చూడండి, ఇప్పుడు ప్రజెంట్ మంత్ రీడింగ్ అంతా 400 యూనిట్స్, లాస్ట్ మంత్ రీడింగ్ అంతా 200 యూనిట్స్. సో టోటల్ యూనిట్ కన్జంప్షన్ ఎంత అయింది? 200 యూనిట్స్. ఓకే గుడ్. నెక్స్ట్ కేటగిరీ ఏమన్నాం? డొమెస్టిక్. సో డొమెస్టిక్కి అప్ టు ఫస్ట్ 100 యూనిట్స్కి అమౌంట్ ఎంత? 500 రూపీస్ ఫిక్స్డ్. ఓకే, నెక్స్ట్ స్లాబ్ ఏంటి? 100 నుండి 200 లోపల. సో టోటల్ యూనిట్ కన్జంప్షన్ ఎంత? 200 కదా. సో మనం ఏ స్లాబ్లో ఉన్నాం? సెకండ్ స్లాబ్లో ఉన్నాం. ఓకే, సో ఆ నెక్స్ట్ 100 యూనిట్స్ ఏవైతే కన్జంప్షన్ అయినాయో వాటికి మాత్రమే 3 రూపీస్ 50 పైస్ చెప్పున బిల్ జనరేట్ అవుద్ది. సో 3 రూపీస్ 50 పైస్ చెప్పున ఎంత? 350. ఓకే, సో ఇప్పుడు టోటల్ అమౌంట్ ఎంత అయింది మనకి? 850 అయింది. ఓకే, సో ఈ ప్రోగ్రామ్ని ఒకసారి రన్ చేసి చూద్దాం. 850 వచ్చింది అంటే మన ప్రోగ్రామ్ కరెక్ట్ అని అర్థం. Absolutely. Your service number comes under domestic category. Final electricity bill is 850 rupees. Done. Okay. నాకు ఈ డెసిమల్ ప్లేసెస్ ప్రింట్ అయిన తర్వాత
2 డిజిట్స్ ఉంటే చాలు. సో %.2f అనండి. మళ్ళీ ఒకసారి ప్రోగ్రామ్ని రన్ చేయండి. ఈసారి 350 యూనిట్స్ లాస్ట్ మంత్ రీడింగ్, 750 యూనిట్స్ రౌండ్ ఫిగర్ ఇవ్వద్దు, 480 యూనిట్స్ అని ఇద్దరు. ఓకే, ప్రజెంట్ మంత్ రీడింగ్. అండ్ ఈసారి కమర్షియల్. ఎంటర్ కీ ప్రెస్ చేసి మన అవుట్పుట్ చూడక ముందు మనమే ఒకసారి క్యాలిక్యులేట్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? సో ప్రజెంట్ మంత్ రీడింగ్ ఎంత అండి? 480 యూనిట్స్. లాస్ట్ మంత్ రీడింగ్ ఎంత? 350 యూనిట్స్. రెండిట్లకి డిఫరెన్స్ని ఫైండ్ అవుట్ చేయండి ఒకసారి. క్యాలిక్యులేటర్ తీయండి అమ్మా. క్యాలిక్యులేటర్ కావాలా? క్యాలిక్యులేటర్ ఎందుకు, మామూలుగా చెప్పొచ్చు కదా. చెప్పండి ఎంత? 130 యూనిట్స్ అంతేనా? 130 యూనిట్స్ కన్జంప్షన్ అయింది. ఓకే, సో కమర్షియల్ కేటగిరీ 130 యూనిట్స్. చూడండి ఇక్కడ మనకి ఫస్ట్ 100 యూనిట్స్కి ఎంత ఛార్జ్? ఫస్ట్ 100 యూనిట్స్కి 750 రూపీస్ ఫిక్స్డా కాదా? ప్లస్ నెక్స్ట్ ఎక్స్ట్రా ఎన్ని యూనిట్స్ అయితే కన్జ్యూమ్ అయినాయో వాటికి కమర్షియల్లో ఎంత అప్లికబుల్ అవుతుంది? 5 రూపీస్ 50 పైస్. సో 5 రూపీస్ 50 పైస్ ఇంటూ 100 ఎబో ఎన్ని యూనిట్స్ అయినాయి? 30 యూనిట్స్ కదా. సో ఇంటూ 30 అనగానే ఎంత వస్తుంది? 165 వస్తుంది. సో 750 ప్లస్ 165 ఒకసారి చూడండి. 750 ప్లస్ 165 915. ఓకే, సో 915 రూపీస్ బిల్ వచ్చింది అంటే మన ప్రోగ్రామ్ 100% కరెక్ట్గా వర్క్ చేసినట్టు అర్థం. ఎక్స్ట్రాఆర్డినరీ ఫ్రెండ్స్, 915 రూపీస్ వచ్చింది కదా. సో ఫ్రెండ్స్, ఇది స్లాబ్ బేస్డ్ యూనిట్ని బేస్ చేసి ప్రైజ్ని క్యాలిక్యులేట్ చేయడం. అండ్ ఎంత? 88 లైన్స్ కోడ్ వచ్చింది. ఈ ప్రోగ్రామ్ని జాగ్రత్తగా చూసి మీ నోట్బుక్లో కాపీ చేసి ప్రోగ్రామ్ని ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. నంబర్ ఆఫ్ టైమ్స్ ఏంటంటే చూడండి, ఇది ప్రోగ్రామ్ స్టార్టింగ్. స్క్రీన్ని పాజ్ చేసి ప్రోగ్రామ్ని నోట్ చేయడానికి ట్రై చేయండి. నేను మళ్ళీ స్క్రోల్ చేస్తాను. 18 లైన్స్ రాసుకున్నారు కదా. దాని తర్వాత మళ్ళీ స్క్రోల్ చేస్తున్నాను చూడండి. ఓకే, లైన్ నెంబర్ 18 నుండి లైన్ నెంబర్ 34 వరకు కాపీ చేయండి. స్క్రీన్ని పాజ్ చేయండి. పాజ్ చేసి నోట్ చేసుకోండి. ఓకే, 34 వరకు కాపీ చేసుకున్నారు కదా. నెక్స్ట్ లైన్ నంబర్ 34 నుండి 50 వరకు కాపీ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ 50 నుండి 66 వరకు జాగ్రత్తగా చూసి కాపీ చేసుకోండి. ఫైన్. ఇప్పుడు 66 నుండి 82 వరకు. మధ్యలో ఇక్కడ కొంచెం గ్యాప్ ఎక్కువ వచ్చినట్టు ఉంది, ఒక లైన్ తీసేస్తాను. ఓకే ఫైన్. ఇంకొక లైన్. గుడ్. ఓకే, అండ్ ఫైనల్ ఇది ఫ్రెండ్స్. నేను మీకు రాంగ్ కేటగిరీ ఇన్పుట్ చేసి చూపించలేదు కదా, ఒకసారి అది కూడా చూసేద్దాం. ఫైన్, అది కూడా చూసేద్దాం, ఎందుకంటే రిజల్ట్ ఏమొస్తుందో తెలియాలి కదా మనకి. F5 230 యూనిట్స్ లాస్ట్ మంత్ రీడింగ్, 550 యూనిట్స్ ప్రజెంట్ మంత్ రీడింగ్, కేటగిరీ సమ్ K అంటాను. రాంగ్ ఇన్పుట్. యువర్ సర్వీస్ నంబర్ కమ్స్ అండర్ కమర్షియల్ కేటగిరీ అబోవ్ అండ్ యువర్ బిల్ ఈజ్ 0. అలా రాకూడదు కదా. రాంగ్ ఇన్పుట్ అన్నప్పుడు మనకి ఏం రాకూడదు. ఫైన్, కొంచెం మోడిఫికేషన్ చేయాలి. అదేంటంటే ఇక్కడ ఏం చేద్దారంటే, మనం కేటగిరీ D అయితే ఇది ప్రింట్ చేయండి, మళ్ళీ ఇఫ్ కండిషన్ రాయండి, తప్పదు. ఇంకా
కేటగిరీ ఈక్వల్ టు సి అయితేనే నాకు ఇది కూడా ప్రింట్ చేయాలి. అలాగే మనకి అమౌంట్ అనేది ఎప్పుడు ప్రింట్ అవ్వాలి, క్యాలిక్యులేట్ అయితేనే ప్రింట్ అవ్వాలి. క్యాలిక్యులేట్ అవ్వనప్పుడు జీరో ప్రింట్ అవ్వడం కూడా వేస్టే కదా. సో అందుకు నేను ఏం చేస్తానంటే కామన్ స్టేట్మెంట్ రాయకుండా డొమెస్టిక్లో పెట్టి ఈ బిల్ని, అలాగే కమర్షియల్లో పెట్టాలి. సో ఇప్పుడు ఇఫ్ బ్లాక్లో మనకి మోర్ దెన్ వన్ స్టేట్మెంట్ వస్తుంది కదా, సో అందువలన బ్రాకెట్స్ పెట్టాలి. సో కూడా అర్థమైందా? ఇప్పుడు ఎల్స్ కూడా పెట్టవలసిన అవసరం లేదు, సింప్లిఫై అండ్ దట్స్ ఇట్. ఎల్స్ కూడా రాయవలసిన అవసరం లేదు. డొమెస్టిక్ అయితే డొమెస్టిక్ రిలేటెడ్ మెసేజ్ ప్రింట్ చేసి అమౌంట్ని ప్రింట్ చేయడం జరుగుతుంది. అండ్ కమర్షియల్ అయితే కమర్షియల్ రిలేటెడ్ మెసేజ్ని ప్రింట్ చేసి అమౌంట్ని ప్రింట్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ రెండు కాకపోతే మనకి రాంగ్ ఇన్పుట్ అనేది ఎలాగో వస్తుంది కదా. సో ఒకసారి ప్రోగ్రామ్ని మళ్ళీ రన్ చేయండి, చూద్దాం. 230 యూనిట్స్, 560 యూనిట్స్ అండ్ కే. రాంగ్ ఇన్పుట్, ప్రెస్ ఎనీ కీ టు కంప్లీట్. అబ్సల్యూట్, చాలా బాగుంది కదా ప్రోగ్రామ్. ఫ్రెండ్స్, ఒకవేళ మీరు ఈ వీడియోని ఇక్కడి వరకు చూడగలిగారంటే డెఫినెట్లీ మీకు సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే చాలా ఇంట్రెస్ట్. అందువల్లనే వీడియోని ఎంత చివరి వరకు ఎంతో ఓపిక్గా ఇక్కడి వరకు చూసుకుంటూ వచ్చారు. సో చాలు ఫ్రెండ్స్ ఈ వీడియోకి. ఒకవేళ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. అండ్ ఇప్పుడు కూడా ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఎంత ఎక్స్ట్రాడినరీ కాన్సెప్ట్ని తెలుసుకున్నాం ఈ వీడియో ద్వారా. అండ్ నెక్స్ట్ వీడియోలో కూడా ఇటువంటి ఒక కాన్సెప్ట్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ, బాయ్, అండ్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో విత్ ఎన్ exciting program.